హాయ్ పిల్లలు, ఆర్ఎవ్స్ మీడియాకి స్వాగతం. ఇక్కడ మీకు అందమైన కథలు, మంచి నీతులు మరియు ఫన్ స్టోరీస్ వినిపిస్తాం. అయితే ఈరోజు కథ మొదలు పెడదామా? ఒక చిన్న కుందేలు ఒక బంగారు నాణెం దొరికితే అది తన దగ్గరే పెట్టుకుంటుందా లేక నిజాయితీగా తిరిగిస్తుందా? మీరేమనుకుంటున్నారు? హాయ్ పిల్లలు, మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా మంచి మారల్ స్టోరీ వినబోతున్నాం. ఈ కథలో ఒక చిన్న కుందేలుంది. దాని పేరు చిన్ను. ఈ కథ మనకి ఒక గొప్ప విషయం నేర్పుతుంది: నిజాయితీ ఎంత ముఖ్యమో. అయితే పిల్లలు, మీరు రెడీనా? రెడీ అని గట్టిగా చెప్పండి. సరే, ఇప్పుడు మనం ఒక అందమైన అడవిలోకి వెళ్ళిపోదాం. అక్కడే మన చిన్ను కథ మొదలవుతుంది. ఒకప్పుడు ఒక అందమైన ప్రశాంతమైన అడవిలో ఎత్తైన పచ్చని చెట్లు, గాలిలో మెల్లగా ఊగుతున్న ఆకులు, పక్షుల కిలకిల రావాలు, అక్కడ చాలా జంతువులు సంతోషంగా జీవించేవే. ఆ అడవిలోనే ఒక చిన్న కుందేలుండేది. దాని పేరు చిన్ను. చిన్ను చాలా చురుకుగా ఉండేది. అది రోజంతా దూకుతూ ఆడుతూ చాలా సంతోషంగా ఉండేది. కాని పిల్లలు, కొంచెం అల్లరి కూడా చేసేది. ఒకరోజు ఉదయం సూర్యుడు మెల్లగా ఉదయించాడు. చిన్ను ఇంట్లో ఆడుకుంటూ ఉంది. అప్పుడు అమ్మ కుందేలు చిన్నూని పిలిచింది. అమ్మ కాస్త జాలిగా పిలిచింది. చిన్నూ, నా బంగారం, ఇక్కడికి రా, నాతో నీకు మాట్లాడాలి. చిన్ను సంతోషంగా అడిగింది. ఏమైందమ్మా? నేను మార్కెట్కి వెళుతున్నాను. నువ్వు ఇంట్లోనే ఉండు, బయటికి వెళ్ళొద్దు, సరేనా? చిన్ను నెమ్మదిగా అన్నది. ఎందుకమ్మా? నేను బయటికి వెళ్ళి ఆడుకోవాలనుకుంటున్నాను. బయట అడవి పెద్దది చిన్నూ, అక్కడ ప్రమాదాలుంటాయి. నువ్వు ఒంటరిగా వెళ్ళకూడదు. సరే అమ్మా, నేను వెళ్ళను. చాలా మంచివాడివి నా చిన్నూ. నేను త్వరగా వచ్చేస్తాను. చిన్ను ఇంట్లో ఒంటరిగా ఉన్నది. కాస్త ఆలోచించింది. అమ్మ బయటికి వెళ్ళొద్దని చెప్పింది. కాని నేను కాస్త వెళ్ళి వెంటనే వచ్చేస్తే అమ్మకు తెలీదు కదా. చిన్ను కాస్త కలుపు దగ్గరికి వెళ్ళింది. బయటికి చూసింది. చాలా బాగుంది బయట. సరే, కాస్త వెళ్ళి వస్తాను అని బయటికి నడిచింది. చిన్ను అడవిలో నడుస్తూ ఉంది. చుట్టూ పక్షులెగురుతున్నాయి. గాలి చల్లగా వీచుతోంది. చిన్ను చాలా ఆనందంగా ఉంది. వావ్! బయట ఎంత బాగుంది! అకస్మాత్తుగా చిన్ను ఆగిపోయింది. అదేమిటి? నేలమీద ఏదో మెరుస్తోంది. చిన్ను దగ్గరికి వెళ్ళి చూసింది. అరే, ఇది బంగారు నాణం! ఇది నేను తీసుకుంటే చాక్లెట్స్ కొనుక్కోవచ్చు. పిల్లలు, మీరు చెప్పండి, చిన్ను ఏం చెయ్యాలి? అంతలో ఒక తాబేలు వచ్చింది. చిన్నూ, అది నీది కాదు. అది ఎవరో పోగొట్టుకున్నారు. కాని నేను తీసుకుంటే ఎవరికి తెలుస్తుంది? నిజం మనకి తెలుసు చిన్నూ. నిజాయితీ చాలా ముఖ్యమైనది. నిజాయితీ, మళ్ళీ చెప్తున్నాను, నిజాయితీ చాలా ముఖ్యమైనది. చిన్నూ కాసేపు నిశ్శబ్దంగా ఉంది. నేను తీసుకుంటే కొద్దిసేపు ఆనందం, కాని నిజం చెబితే నేను మంచి పిల్లవాడినవుతాను. అంతలో ఒక నక్క ఏడుస్తూ వచ్చింది. అయ్యో, నా బంగారు నాణం పోయింది. ఇది మీది అనుకుంటున్నాను. నువ్వు నిజంగా ఇస్తున్నావా? అది నా దాని కాదు. నేను నిజాయితీగా ఉండాలి. నక్క చాలా సంతోషించింది. నువ్వు చాలా మంచివాడివి చిన్నూ అని ఫలాలు ఇచ్చింది. చిన్ను ఇంటికి వచ్చింది. అమ్మా, నువ్వు బయటికి వెళ్ళావా? అవునమ్మా, కాని నేను ఒక మంచి పని చేశాను. నువ్వు బయటికి వెళ్లడం తప్పు, కాని నిజం చెప్పావు. నాకు చాలా గర్వంగా ఉంది చిన్నూ. నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది. తప్పు చేసినా నిజం చెప్పాలి. మీకీ కథ నచ్చిందా? ఇలాంటివే మరిన్ని మంచి మారల్ స్టోరీస్ చూడాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ఎవ్స్ మీడియా ఛానల్ని. లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. మరిన్ని కథలతో మళ్ళీ కలుద్దాం పిల్లలు.